సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మున్ముందుగా దేవుడు మనకొసగినటువంటి ఈ యొక్క అమ్మమ్మ, నాన్నమ్మ లేదంటే తాతయ్యల పండుగ, గ్రాండ్ పేరెంట్స్ డే పండుగ శుభ సందర్భంగా ఇక్కడ చేరి వచ్చినటువంటి ఈ మన తల్లిదండ్రులందరికీ, వీరందరికీ కూడా ముందుగా పండగ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. అదేవిధంగా మరి పునీత అన్నమ్మ జోకీముల పండుగ, పునీత అల్ఫోన్సమ్మ పండుగ ముఖ్యంగా మన యొక్క FCC అమ్మగారులకు తెలియచేస్తూ అందరూ గట్టిగా చప్పట్లతో కరదాలతో శుభాకాంక్షలను తెలియచేద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని మాటలు ముందుగా ఈ యొక్క తల్లిదండ్రులైనటువంటి పెద్దలకు, ఆ తర్వాత బిడ్డలైనటువంటి మీకు, మనకు, మనవళ్లకు, మనవరాళ్లకు దేవుడు ఏం చెప్తున్నాడో మనం ఈ రోజున వాక్యమును ధ్యానించుదాం. ఈరోజు సువార్త పఠనంగా లూకా శుభవార్త 2వ అధ్యాయము 25వ వచనము నుండి మనం చదివాం. అందులో ఒక తాతయ్య గారు ఉన్నారు. ఆ తాతయ్య గారి పేరు ఏం పేరు? సిమియోను అను తాతయ్య ఒక వృద్ధుడు ఉన్నాడు. అతను ఎలాంటి వాడు? వృద్ధులైన మీరు ఎలాంటి వారై ఉండాలి, ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అన్నది ఈరోజు మనం చూద్దాం. ఆ దినములలో యెరూషలేములో సిమియోను అని ఒక వృద్ధుడు అనడం లేదు, అక్కడ నీతిమంతుడు, ఒక వృద్ధుడు కాదు, దైవభక్తుడు ఉండెను. అంటే వృద్ధాప్యములో ఉన్నటువంటి మీరు అనుభవంలో గొప్పవారు, జ్ఞానములో గొప్పవారు, ప్రాయములో వయస్సులో పెద్దవారు. మరి మీకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే నీతిమంతులై, దేవుని దృష్టిలో నీతిమంతులై ఉండాలి, దైవభక్తులై ఉండాలి. చిన్నప్పటి నుంచి కూడా ఆటలతో, యవ్వన ప్రాయంలో చదువులతో, మధ్య వయస్సులో ఉద్యోగాలతో, వివాహం జరిగితే భార్య లేదా భర్త లేదా పిల్లలతో, ఇంకొంచెం పెద్ద అయితే వాళ్ళ జీవితాలను స్థిరపరచడంలో, ఇంకా కొంచెం పెద్ద అయితే వారికి ఆస్తులు సమకూర్చడంలో నిమగ్నమైపోతూ వెనక్కి తిరిగి చూస్తే 60, 65, 70 సంవత్సరాలు అయిపోయాయి. దేవునికి మీరు సమయం ఇచ్చారా? దైవ భక్తులుగా మీరు జీవించారా? విలువలు మీరు పాటించారా? సువార్త విలువల ప్రకారం మీరు జీవించారా? మీరు నీతిమంతులై ఉండాలంట, మీరు దైవ భక్తులై ఉండాలంట. ఆ సిమియోను అలా జీవించాడు. తర్వాత వాక్యంలో చూస్తున్నాం, అతడు ఇజ్రాయేలీల రక్షణ కొరకు నిరీక్షించుచుండెను. మీరు మీ రక్షణ కొరకు నిరీక్షించాలి. ఏంటి ఆ రక్షణ? దేవునిని చూచే భాగ్యం, దేవుని పిలుపు, దేవుని సన్నిధిని చేరడం, దేవునిని కౌగిలించుకోవడం, దేవునిలో లీనమైపోవడం, దేవునితో కలిసి జీవించడం అనే ఆ పరిశుద్ధ దినాలు, ఆ రక్షణ దినాలు, ఆ మోక్షపు దినాల కొరకు మనందరం, ముఖ్యంగా మీరు ఈ వృద్ధాప్యంలో కూడా నా కొడుకు ఏమయ్యాడు, నా మనవడు ఏమయ్యాడు, నా మనవరాలకు ఇంకా పిల్లలు పుట్టలేదే, నా మనవడికి పిల్లలు పుట్టలేదే, వాడికి ఇంకా ఉద్యోగం, ఈ తతంగం వాళ్ళ అమ్మా నాన్నలు పడతారు. ఈ తంతు మనకొద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులరా, రక్షణ దినము కొరకు ఎప్పుడు నేను దేవునిలో ఐక్యమవుతానా, ఎప్పుడు నేను దేవుని సన్నిధిని చేరుతానా, ఎప్పుడు నేను ఆ శాశ్వత ఆనందాన్ని పొందుకుంటానా అనేటువంటి రక్షణ కొరకు నిరీక్షించే వ్యక్తులుగా ఉండాలి. తర్వాత నీతివంతమైన జీవితం, దైవభక్తివంత జీవితం, రక్షణకు ఎదురు చూచే జీవితం. 4వది పవిత్రాత్మ అతని యందు ఉండెను. ఎవని యందు?
ఎవని యందు? ఈ తాతగారి యందు. సిమియోను అనే తాతగారి యందు పవిత్రాత్మ అతని యందు ఉండెను. నీలో కూడా పవిత్రాత్మ ఉంటుంది. ఎప్పుడు తెలుసా? నీ నోటంట పచ్చిబూతులు మాట్లాడనప్పుడు. ఎప్పుడు తెలుసా? నువ్వు త్రాగుడుకు బానిస కానప్పుడు. ఎప్పుడు తెలుసా? ఒక తల్లిగా ఇరుగు పొరుగు వారిపైన చెడు మాట్లాడనప్పుడు. ఎప్పుడు తెలుసా? శాపనార్థాలు పెట్టనప్పుడు. ఈ నోటంటే దీవెనలు మాత్రమే పలికినప్పుడు, మంచిని కాంక్షించినప్పుడు. కేవలం నీ కుటుంబ సభ్యులకు మంచి కాదు, అందరి మంచి కూడా నువ్వు కాంక్షించినప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మీలో కూడా ఉంటాడు. పవిత్ర ఆత్మ సిమియోను యందు ఉండెను. ఆ పరిశుద్ధ ఆత్మ మీలో ఉన్నదా? ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, పెద్దలారా, కనుక వారు ఆయన అలా జీవించాడు కనుక బాలయేసుని చేతుల్లో ఎత్తుకొని ప్రభుని స్తుతించగలిగాడు. మరి మీరు ఈ రోజున గ్రాండ్ పేరెంట్స్ డే కొనియాడుతుండగా ఈనాటి మొదటి పట్టణంలో కూడా మనం చూస్తున్నాం. ఓకే, ఒక గ్రాండ్ పేరెంట్. ఎవరతను? యాకోబు అనే గ్రాండ్ పేరెంట్. ఒక తాతగారు ఐగుప్తుకు వెళ్ళారు కదా. యోసేపు తన యొక్క పిల్లలను తీసుకుని వెళ్తున్నాడు. అది మొదటి పట్టణంగా చదివాం ఈ రోజున. ఆ యాకోబు అనువాడు, ఆ తాతగారు చాలా వృద్ధుడైపోయాడు, కళ్ళు సరిగా కనిపించడం లేదు. బహుశా ఈ యోసేపు వచ్చి, ఇదిగో నాన్నగారు, నా పిల్లలిద్దరున్నారు, వీళ్ళను దీవించండి అంటే వాళ్ళను దీవిస్తున్నాడు. తల్లిదండ్రులారా, పెద్దలారా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఓ తల్లిదండ్రులారా, ఓ అమ్మమ్మలారా, నాయనమ్మలారా, తాతయ్యలారా, మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే దీవించడం, ప్రార్థించడం, మంచిని చెప్పడం, మంచిని బోధించడం, నిరంతరం కూడా నీ మనవళ్లకు, మనవరాళ్లకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి దీవెనలు వసగడం. మీ నోటంట దీవెనలు మాత్రమే ఉండాలి. అటువంటి జీవితం మీరు జీవించాలి అంటూ ఈనాడున ఈ యొక్క గ్రాండ్ పేరెంట్స్ సందర్భంగా దేవుడు మీకు వసగుతున్నటువంటి దేవుని వాక్యంగా స్వీకరించమని కోరుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక దేవుని వాక్యం మన వైపు తిరుగుతుంది, ఈ యాంగిల్ తీసుకుంటుంది. ఓకే, రైట్. జాగ్రత్తగా ఆలకిద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మమ్మ అంటే ఎవరు? ఇద్దరు అమ్మలతో సమానం. ఓకే, డబల్ అమ్మ. జస్ట్ మా కింద మా మాత్రమే కాదు, ఇద్దరు అమ్మల ప్రేమ ఒక అమ్మమ్మ ఇస్తుంది. ఓకే, ఒక తాతయ్య ఇస్తారు. ఇద్దరు నాన్నల ప్రేమ తాతయ్య ఇస్తారు. అమ్మమ్మ కదా, నాన్నమ్మ కూడా. ఓకే, సో ముందుగా అమ్మా నాన్నలు, చిన్నపిల్లలకి వారు అమ్మమ్మలు, తాతయ్యలు, పెద్దలైనటువంటి మనకు వాళ్ళు అమ్మా నాన్నలు కదా. సో తల్లిదండ్రులను, లేదంటే తల్లిదండ్రులైన ఇక్కడ పలికిన ప్రతిసారి కూడా అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలను కూడా మనం స్వీకరించాలి. ఈ తల్లిదండ్రులు ఎవరు? ఎటువంటి వారు? అమ్మా నాన్నలు మన రెండు కళ్ళు లాంటి వారు. అమ్మా నాన్నలు ప్రత్యక్ష దైవాలు. అమ్మా నాన్నలు నీ కంటికి కనిపించే దైవాలు. అమ్మ దేవుని స్వరం, నాన్న దేవుని వరం. అమ్మ తినిపిస్తుంది, నాన్న నడిపిస్తాడు. అమ్మ లాలిస్తుంది, పాలిస్తుంది, నాన్న పోషిస్తాడు, పరిపాలిస్తాడు. వీరే తల్లిదండ్రులు, వీరే అమ్మా నాన్నలు. అందుకే అంటాము మాతృదేవో భవ అని, పితృదేవో భవ అని.
అటువంటి ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రుల పట్ల వారిని మనం ప్రేమిస్తే, తల్లిదండ్రులను ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లే. తల్లిదండ్రులను గౌరవిస్తే దేవుణ్ణి గౌరవించినట్లే. తల్లిదండ్రులను విధేయిస్తే దేవునికి విధేయించినట్లే. తల్లిదండ్రులను ఈరోజు మనం సన్మానిస్తున్నామే అంటే దేవుడినే మనం సన్మానిస్తున్నాం. ఆ తల్లిదండ్రులే లేకపోతే నువ్వు ఒక అనాథవు. తల్లిదండ్రులే లేకపోతే నువ్వు ఒక అడ్రస్ లేని అనామకుడవు. హూ ఆర్ యూ? ఐ ఆమ్ సన్ ఆఫ్ సో అండ్ సో. ఆ సన్ ఆఫ్ సో అండ్ సో లేకపోతే నీకు అడ్రస్ కార్డు కూడా ఎవరు, నీకు ఐడెంటిటీ కార్డు కూడా ఉండదు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరులారా, అటువంటి తల్లిదండ్రుల పట్ల నేటి ప్రపంచం, ఈ ఆధునిక ప్రపంచం ఎలా స్పందిస్తుంది, ఎలా వారిని ప్రేమిస్తుంది, ఎలా వారిని ఆదరిస్తుంది అంటే ఘోరాతి ఘోరంగా అని చెప్పుకోవాలి. యూట్యూబ్లో ఈరోజు పెడితే టైం సరిపోదు, పూజ చాలా కార్యక్రమాలు ఉన్నాయి కనుక షార్ట్గా చెప్తున్నాను. యూట్యూబ్లో చూసినట్లయితే ఒక కొడుకు తండ్రిని తీసుకొని వచ్చి నడి రోడ్డున, తల్లిని తండ్రిని తీసుకొని బండి మీద తీసుకొని వస్తాడు. నడి రోడ్డులో వాళ్ళిద్దరిని దిగమంటాడు. మెయిన్ హైవేలో వాళ్ళిద్దరిని దిగమంటాడు. దిగమని చెప్పి బ్యాగ్ తీసి వాళ్ళ ముఖాన కొట్టి వెళ్ళిపోతాడు. జనరల్గా ఈ పని ఏం చేస్తా, ఎప్పుడు చేస్తా తెలుసా? ఒక కుక్క ఇంటికి అలవాటు పడిపోయింది అనుకో, వెళ్ళిపోవంటే వెళ్ళదు. దాన్ని ఏదో గోని సంచిలో వేసి కట్టేసి లారీ మీద పడేస్తారు, లేదా నదిలో ఇసిరేస్తారు, చెరువులో ఇసిరేస్తారు. అది వెళ్ళిపోద్దులే అని, లేదా ఎక్కడికో దూరంగా తీసుకుని వదిలేసి వెళ్ళిపోతారు అన్నమాట. ఇంకా దారి తప్ప మళ్ళీ రాకూడదు. జంతువులకు చూపించే విధంగా, జంతువులను ఏ విధంగా ట్రీట్ చేస్తామో ఆ విధంగా చాలామంది తల్లిదండ్రులు, చాలామంది పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులను ఈ విధంగానే ట్రీట్ చేస్తున్నారు. యూట్యూబ్లో కొడితే 1 కాదు 2 కాదు 100 1000 ఉదాహరణలు ఉన్నాయి దేవుని యందు ప్రియులారా. మరొక ఉదాహరణ జస్ట్ నా 2-3 చెప్తున్నాను టూకీగా. ఎందుకు ఇది ఎంత అవసరం, ఈ దినం ఎంత అవసరమో దానికి గాను నాంది ఎందుకో ఇది చెప్తున్నాను దేవుని యందు ప్రియులారా. రెండవది, ఒక భర్త డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. ఇంటి నుంచి వచ్చేసరికి వాళ్ళ అమ్మ సన్నంగా మంచం మీద ఉన్న చిక్కిపోతుంది. డ్యూటీకి వెళ్తున్నాడు, బాగానే ఉంటుంది, ఇంటికి వచ్చేసరికి చిక్కిపోతుంది. ఏంటో అర్థం కావడం లేదని తెలియకుండా సీక్రెట్ కెమెరా పెట్టాడు. సీక్రెట్ కెమెరా ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఏం చేస్తుంది, భర్త డ్యూటీకి వెళ్ళిన ఆ కోడల పిల్ల వచ్చి ఆ యొక్క వృద్ధురాలైన తల్లిని చితక్కొట్టేస్తుంది అనమాట. చెప్పులతో, నోటితో కరిసేయడం, చితక్కొట్టేయడం, తన్నేయడం, భయంకరంగా చితక్కొట్టేస్తుంది. మళ్ళీ బట్టలు కప్పేస్తుంది. అంటే త్వరగా చచ్చిపో, నువ్వు ఇలాగైతే ఇంకా చాలా సమయం బతికేలాగా ఉన్నావు, నేను నీకు సేవలు చేయాలా, నువ్వు త్వరగా చచ్చిపో. పిడిగుద్దులు గుద్ది. ఇది కూడా నేనేం అబద్ధం చెప్పడం లేదండి, మీరు యూట్యూబ్లో చూడండి ఒకసారి. సాక్ష్యాలు. ప్రస్తుత ప్రపంచం ఇలాగే నడుస్తుంది దేవుని యందు ప్రియులారా. 3వ ఉదాహరణ, అనాథాశ్రమాలు ఎన్నున్నాయో తెలియదు కానీ ఈ రోజుల్లో వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి, ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎక్కువైపోతున్నాయి. అంటే పరిస్థితి ఏమిటో, సమాజం ఎలా నడుస్తుందో ఆలోచించండి దేవుని యందు ప్రియులారా. మన అందరూ అనుకున్నాం కరోనా చైనాలో ఉన్నదంట, మనకేం కాదులే అనుకున్నాం. చైనాలో ఉన్న కరోనా ఢిల్లీ వచ్చింది, ఢిల్లీలో ఉన్న కరోనా హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్లో ఉన్న కరోనా విశాఖపట్నం వచ్చింది, లేదంటే మొత్తం మన ఇంటికి వచ్చింది, మన ఇంటిలోనికి వచ్చింది, మనలోనికి వచ్చింది. రాలేదా? అంటే ఎక్కడో ఎవరో తల్లిదండ్రులు కొట్టారంట, నాకు కాదులే అనుకోవద్దు. ఎవరో కోడలు
తిట్టిందంట, తన్నిందంట, బయటికి వదిలేసిందంట, రోడ్డు మీద వదిలేశారంట, నాకు కాదులే అనుకోవద్దు. అన్లెస్ అండ్ అంటిల్ వీఆర్ కాషియస్, మనము శ్రద్ధ వహించకపోతే, జాగ్రత్త వహించకపోతే, సువార్త విలువల ప్రకారం జీవించకపోతే, దైవ భయము లేకపోతే, తల్లిదండ్రుల మీద ప్రేమ లేకపోతే, ఇటువంటి పరిస్థితులు మన ఇంటిలో కూడా, ఇటువంటి పరిస్థితి నీకు నాకు కూడా తల ఎత్తే ప్రమాదమైతే పొంచి ఉంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ప్రాబ్లం ఏంటో చెప్పాను. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఏం చేయాలి? ఏం చేయాలి? మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ ప్రభుని దగ్గరికి వస్తే చాలు. ఆ ప్రభు ఏం చేశారో మనం అది చేస్తే చాలు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 2వ అధ్యాయము 49 నుంచి 51 వచనాల్లో మనం చదివినట్లయితే, యేసు ప్రభు అక్కడ ఏం చేస్తున్నారు అన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 2వ అధ్యాయము 49వ వచనం, మీరు నా కొరకు ఎలా వెతికితిరి? నేను నా తండ్రి పని మీద నేను నా తండ్రి పని మీద ఉండవలని మీకు తెలియదా అని ఆయన బదులు పలికిన. కరెక్టే. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, అంతటా అంటే అటువంటి మాట చెప్పి కూడా, అంటే ఏంటి? తాను దైవ కుమారుడని తెలుసు, తన తండ్రి దేవుడని తెలుసు, తన యొక్క పని ఏంటంటే దేవుని పనిలో ఉండాలని తెలుసు. ఇవన్నీ తెలిసిన ఆయనకు మరొక విషయం కూడా తెలిసింది, ఏంటంటే అమ్మా నాన్నలకు విధేయించి ఉండాలి. ఓకే, నీకు ఎన్నెన్నో తెలుసు, ఒక్కటి మిస్ అయిపోతున్నావు. ఏంటది? తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకు విధేయించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి అని మర్చిపోతున్నాం. మనం కంప్యూటర్లో కంప్యూటర్ టకటగా కొడేస్తారు, ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు తీసేస్తారు. చదువులలో ఫస్ట్, ఆఫీస్లో నువ్వే పెద్ద ఫస్ట్ ర్యాంకు లేదంటే అవార్డు విన్నర్, సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తివి. కానీ ఇంటిలో బహుశా నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించటం లేదేమో, నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించటం లేదేమో, నీ తల్లిదండ్రులను నువ్వు ఆదరించడం లేదేమో, నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయించడం లేదేమో. సమస్య చెప్పిన నేను సమాధానం చెప్తున్నాను. డోంట్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ వాట్ హీ డిడ్. ఆయన చెప్పినట్లు చేయుడు అన్నారే మరి తల్లి, ఆయన చేసినట్లు కూడా చేయండి. ఏం చేశారు? అమ్మ మరియమ్మకు, సాకుడు తండ్రి యోసేపుకు ఆయన విధేయించినట్లుగా, ఓ బిడ్డలారా, ఓ తల్లిదండ్రులారా, బిడ్డలారా, మనవరాళ్ళారా, వృద్ధులైన తల్లిదండ్రులకు విధేయించండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు విధేయించండి. వారిని అనాదరము చేయకండి. ఎల్లప్పుడూ వారి బలహీనతలను అర్థం చేసుకోండి, వారికి తోడుగా నిలవండి అని చెప్పిన నేను ఇప్పుడు తల్లిదండ్రులకు విధేయిస్తే ఏమవుతుంది? ప్రతిఫలాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, దేవుడు కొన్ని అద్భుతమైనటువంటి ప్రతిఫలాలను ఇస్తూ ఉన్నాడు తల్లిదండ్రులకు విధేయిస్తే. ఓకే, చూద్దాం ఒక 4-5 దేవుని యందు ప్రియులారా బైబిల్ వాక్యాలు టకటక తీయాలి. సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. సీరాపుత్రుడని యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. చెప్పండి, నా తర్వాత చెప్పండి అందరూ. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే. అంటే మొట్టమొదటి ప్రతిఫలం ఏంటి తెలుసా? నీ పాపాలన్నీ పోవాలంటే యేసును నమ్మాలంటాం కదా. నీ పాపాలు పోవాలంటే ఎస్, యేసును నమ్మాలి. యేసును నమ్మడం అంటే ఏంటి? యేసు చేసినట్లు చెయ్యాలి, యేసు చెప్పినట్లు చెయ్యాలి. యేసు చేసినది తల్లిదండ్రులకు విధేయించడం, యేసు చెప్పినది తల్లిదండ్రులకు విధేయించడం. నీ పాపాలు పోవాలంటే, నీ పాపములకు నువ్వు ప్రాయశ్చిత్తం చెయ్యాలంటే
తండ్రిని సన్మానించువాడు, తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే. మనలో చాలామంది తండ్రులపైన తల్లులపైన కాళ్ళెత్తిన వాళ్ళు, చెయ్యెత్తిన వాళ్ళు, కత్తెత్తిన వాళ్ళు, నోరు పారేసుకున్న వాళ్ళు, ఇంటిలోంచి బయటికి గెంటేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళందరూ చెడ్డోళ్ళని చెప్పను, ఒక బలహీన స్థితిలో, ఉద్రేకములో, కోపములో చేసుండొచ్చుగాక. బట్ ఇట్స్ ఓకే, లెట్ us కమ్ బ్యాక్. దేవుని క్షమాపణ అడగాలి, తల్లిదండ్రులని క్షమాపణ అడగాలి. మరలా అటువంటి పరిస్థితి నీ జీవితంలో, నీ కుటుంబంలో రాకుండా చూసుకోవాలి. తండ్రిని గౌరవించువాడు పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకో. ఇది బ్లెస్సింగ్ నెంబర్ 1. బ్లెస్సింగ్ నెంబర్ 2, 3వ అధ్యాయము 4వ వచనం చదువు. నా తర్వాత చెప్పండి. తల్లిని సన్మానించువాడు నిధిని చేసుకున్నట్లే. నిధి అంటే ఏంటి? ఒక సంపద దాచిపెట్టావు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడమే. అంటే పుణ్యము అనే ఒక నిధి, దేవుని దీవెన అనే ఒక నిధి, ఒక ఏటీఎం రెడీగా ఉంది నీకు. ఎప్పుడంట? తల్లిని గౌరవించినప్పుడు, తల్లిని సన్మానించినప్పుడు, తండ్రిని గౌరవించినప్పుడు పాపాలు పోతే, తల్లిని సన్మానించినప్పుడు నిధిని ఏర్పరచుకుంటున్నావు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక 3వ ఆశీర్వాదం 5వ వచనం. నా తర్వాత చెప్పండి. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థనను దేవుడు ఆలకించును. ఓకే, నీ ప్రార్థన అరే నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు. ఎందుకని? బహుశా ఇంటిలో నీ కన్న తల్లిదండ్రులను నువ్వు వేధిస్తున్నట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించడండి. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలి అంటే తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. మన ప్రార్థనలు ఫలించాలంటే తల్లిదండ్రులను ప్రేమించి, ఆదరించి, గౌరవించాలి. నీ పాపాలు పోవాలంటే తల్లిదండ్రుల పట్ల విధేయత చూపాలి. నిధిని ఏర్పరచుకోవాలి అంటే తల్లిదండ్రుల పట్ల విధేయతను చూపాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బ్లెస్సింగ్ నెంబర్ 4, 6వ వచనం. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. 4వ ఆశీర్వాదం, ఈ తల్లిదండ్రులను, ఈ వృద్ధులను నువ్వు గౌరవిస్తే, నువ్వు ప్రేమిస్తే ఏమవుతుందండి అంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అకాల మరణం, టక్కన యాక్సిడెంట్ చచ్చిపోవడాలు, టక్కన గుడి నొప్పి చచ్చిపోవడాలు ఉండవంట. దేవుని యందు ప్రియులారా, వారు దీర్ఘాయుష్మంతులగుతారు తల్లిదండ్రులను ప్రేమించిన వాళ్ళు, గౌరవించిన వాళ్ళు అంటూ దేవుని వాక్యము సెలవిస్తుంది. 5వ ఆశీర్వాదం, ద 5th బ్లెస్సింగ్, 3వ అధ్యాయము 15వ వచనం. అదే అధ్యాయంలో 15వ వచనం చదవండి. నీవు ఇక్కట్లలో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను జ్ఞప్తికి తెచ్చుకొనును. ఎండవేడిమికి మంచువలే పాపములెల్లా కరిగిపోవు. దేవుడు నన్ను గుర్తుంచుకోవడం లేదే అనుకుంటున్నావా? దేవుడు నిన్ను గుర్తుంచుకోవాలి అంటే ఇగో నీ ఇక్కట్లలో ప్రభు నిన్ను జ్ఞప్తికి తెచ్చుకోవాలనుకుంటున్నావా? నీ కష్టాలలో ప్రభు నిన్ను జ్ఞప్తికి తెచ్చుకోవాలనుకుంటున్నావా? అయితే ఈ పని చేయి. తల్లిదండ్రులను గౌరవించు, తల్లిదండ్రులను విధేయించు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 5 ఆశీర్వాదాలు టూకీగా చెప్పాను. పాపాలు ప్రాయశ్చిత్తం అవుతాయి, నిధిని, పరలోక నిధిని ఏర్పరచుకుంటావు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అవుతావు, నీ కష్టాలలో దేవుడిని జ్ఞప్తికి ఉంచుకుంటాడు. 5 ఆశీర్వాదాలు. ఓకే, మరి నెక్స్ట్, ఒకవేళ నువ్వు తల్లిదండ్రులకు గౌరవించడం లేదు, ప్రేమించడం లేదు, ఆదరించడం లేదు, ఏమవుతుంది? ఏం జరుగుతుంది అని చూసినట్లయితే కొన్ని శాపాలు కూడా ఉన్నాయండోయ్. ఏమిటి ఆ శాపాలు? సీరాపదేశ జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం.
తండ్రిని పరిత్యజించువాడు తండ్రిని పరిత్యజించువాడు దైవదూషకుని వంటివాడు దైవ దూషకుని వంటివాడు. తల్లికి కోపం రప్పించువాడు. దేవుని మొట్టమొదటి దేవుణ్ణి దూషిస్తే అదో నేను ఎప్పుడు దేవుని దూషించలేదని అంటావా? నో. నువ్వు నీ తల్లిని దూషించిన ప్రతిసారి, నువ్వు నీ తండ్రిని దూషించిన ప్రతిసారి, నువ్వు నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టేసిన ప్రతిసారి నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావు. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రతినిధులు. మాతృదేవోభవ పేరులోనే, మంత్రాల్లోనే, శ్లోకాల్లోనే కాదు, నిజ జీవితంలో. ఇక్కడ ఈ తల్లిని తిరస్కరిస్తే, ఇక్కడ ఈ తండ్రిని తిరస్కరిస్తే అక్కడ దేవుణ్ణి నువ్వు దూషించిన వాడవు, దైవ దూషకుడవు అవుతున్నావు దేవుని యందు ప్రియులారా. ఇది మొదటి శాపం. దేవుణ్ణి దూషించే గొప్ప శాపం నీకు అంటుతుంది దూషకునిగా. రెండవ శాపం చదవండి అదే వాక్యం, దేవుని యందు ప్రియులారా. తల్లికి కోపం రప్పించువాడు తల్లికి కోపం రప్పించువాడు దైవ శాపమునకు గురి అగును. దేవుని యందు ప్రియులారా, దైవ శాపము నీకు కలిగేలా అంటే ఇంకన్నీ కూడా అన్ని రకాల శాపాలు. దైవ శాపం అంటే అన్ని విధాలుగా నువ్వు నాశనం అయిపోయే ఏకైక మార్గం తల్లిదండ్రులను పోద్రోయడం, తల్లిదండ్రులను తిరస్కరించడం, తల్లిదండ్రులను బాధ పెట్టడం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గొప్ప ఉదాహరణ మనకు సంసోను అనేవాడు ఉంటాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి లవ్ వెనకాతల వెళ్తాడు, పరిగెడతాడన్నమాట, ప్రేమ వెనకాతల. శాపం పాలయ్యాడు, దైవ శాపానికి గురయ్యాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని దూషించిన వానితో సమానం అవుతున్నావు. దైవ శాపానికి నువ్వు గురి అవుతున్నావు. దేవుని యందు ప్రియుల మరొక శాపం ఏంటో తెలుసా? 5వ వచనం, 3వ అధ్యాయము 5వ వచనం. తండ్రిని సన్మానించు పుత్రుడు చదవండి. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోష పెడతారు. నువ్వు ప్రేమించకపోతే, నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానించకపోతే నీ పిల్లలు కూడా నిన్ను సన్మానించరు. చాలాసార్లు అనుకుంటా, ఎందుకు మా పిల్లలు నా మాట వినరు? నువ్వు నీ తల్లిదండ్రుల మాట విన్నావా? ఎందుకు నా తల్లిదండ్రులు నా బిడ్డలు నన్ను ప్రేమించడం లేదు? నువ్వు నీ తల్లిదండ్రులు ప్రేమించావా? నువ్వు ఏదైతే చేస్తావో, నువ్వేదైతే విత్తుతావో, నువ్వేదైతే లోకంలో పెడతావో అదే నీకు తిరిగి అందుకుంటావు. యాక్షన్ ద సేమ్ అండ్ ఈక్వలెంట్ రియాక్షన్. కనుక నీవు నీ యొక్క తల్లిదండ్రులను ప్రేమించకపోతే నీ బిడ్డల ప్రేమను నువ్వు పొందుకోలేవు. దైవ దూషకునిగా మారొద్దు, దైవ శాపానికి గురి కావద్దు. ఇక నీ యొక్క బిడ్డల చేత నువ్వు అనాదరం చెందకొద్దు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక చివరిగా క్లోజ్ చేస్తూ 3 చిన్న చిన్న కథలు మీతో పంచుకుంటాను. 3 చిన్న కథలు, జాగ్రత్తగా ఆలకించండి. మొట్టమొదటిది అంటే ఈ 3 కథల ద్వారా ఈ తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి చిన్న ఉపమానం ఏంటండి అంటే, ఒకానొక రాజ్యంలో ఒక రాజుగారు, తెలివి తక్కువ రాజుగారు, వివేకము విజ్ఞానము లేని ఒక రాజు ఒక ఆలోచన చేస్తాడు. ఈ రాజ్యంలో జనాభా ఎక్కువైపోయింది కదా, ఈ రాజ్యంలో జనాభా ఎక్కువైపోయింది కనుక నేను ఒక నిర్ణయానికి వచ్చాను అన్నాడట. ఏంటి ఆ నిర్ణయం అంటే, 60 సంవత్సరాల పైబడిన వాళ్ళందరినీ కూడా చంపేద్దాం. ఏంటి 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఏంటి లాభం? వాళ్ళు యుద్ధానికి వెళ్తారా? లేదు. వాళ్ళు ఇంట్లో కూర్చొని తినడం తప్పించి ఏ లాభం ఉంది? కనుక 60 సంవత్సరాల పైబడినటువంటి ప్రతి ఒక్క తల్లి, తండ్రి, ముసలమ్మ, మా అమ్మమ్మ ప్రతి చంపేద్దాం, ఎవరిని బతకనివద్దు. అప్పుడు సగానికి సగం జనాభా తగ్గిపోద్ది, మనందరం హాయిగా హ్యాపీగా ఉండొచ్చు అన్నాడు. ఓకే, అందులో ఒకనొక మంత్రికి నచ్చలేదు ఇది, కానీ మిగతా అందరూ ఓటు వేసేశారు. వీడు మాత్రం ఏం చేయగలడు? కనుక ఊరుకున్నాడు. అందరూ ఆ రాజాజ్ఞని పాటించారు. ఒక నెల రోజుల్లో ఈ కార్యక్రమం ముగిసిపోయింది. ఏంటి ఆ కార్యక్రమం? మరణకాండ. ఏంటి ఆ మరణకాండ? వృద్ధులైనటువంటి ఆ యొక్క రాజ్యములో ఉన్న ప్రతి ఒక్క తల్లిని, తండ్రిని, 60 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులందరినీ కూడా చంపేశారు. కానీ
ఒక్కడు మాత్రం ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారిని, వృద్ధుడైన వాళ్ళ నాన్నగారిని, చాలా 60, 70, 80 సంవత్సరాలు అయిపోయింది, అంత వృద్ధాప్యని ఒక చిన్న గదిలో, ఒక కొట్టు గదిలో, ఎవ్వరికి తెలియకుండా ఒక రహస్యపు గదిలో ఇతను భద్రంగా దాచి చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. డే అంతా కూడా చంపేశానని చెప్పారు, కానీ రాత్రికి వచ్చేసరికి ఆ తండ్రి పక్కనే కూర్చొని తండ్రితో మాట్లాడుతూ తండ్రి పక్కనే పడుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలా జరిగిందో లేదో 1 సంవత్సరానికి దేవుని యందు ప్రియులారా ఆ రాజ్యంలో ఒక గొప్ప కరువు వచ్చింది. ధాన్యం లేకుండా మొత్తం ధాన్యం అయిపోయింది, తినడానికి ఏమీ లేదు, చుట్టుపక్కల కూడా కరువే వచ్చింది. ఏం చేయాలో తెలియడం లేదు, అందరూ తలలు పట్టుకొని కూర్చున్నారు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? మంచి చెప్పే, బుద్ధి చెప్పే, మంచి సలహాలు ఇచ్చే, ప్రాణాలు కాపాడే జ్ఞానము కలిగినటువంటి వృద్ధులైన తల్లిదండ్రులు ఎవరు లేరుగా. ఎవరు చెప్తారు మంచి వీళ్ళకు? అందరూ కూడా తలలు పట్టుకొని ఈ కరువుని ఎలా జయించడం, మాకు 6 నెలలు అయితే ఎలాగో గెంటికొని వస్తాం, తర్వాత మనం ఎలా జయించడం అని చెప్పి చాలా 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 బాధపడుతూ ఉన్నారట. బాధపడుతూ ఉంటే ఈ ఎవడైతే తన తండ్రిని భద్రంగా దాచాడో వెళ్ళి ఆ యొక్క తండ్రితో మాట్లాడుతున్నారట. నాన్న, ఇలా సమస్య వచ్చింది, అందరూ చనిపోతున్నారు, కరువు వచ్చింది, ధాన్యం లేదు, ఎక్కడా దొరకడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు అంటే వాళ్ళ నాన్నగారు వృద్ధుడైనా, మంచాన పట్టినా, కొంచెం జ్ఞానం ఉన్నది కనుక, జ్ఞాపక శక్తి ఉంది కనుక అతను ఒక సలహా చెప్పాడంట. ఒక చిన్న సలహా ఏంటంటే, నాన్న అది పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా నేను చెప్పింది చెయ్యి. పొలాలు ఉంటాయి చూడండి, ఆ పొలాల గట్టుల దగ్గర మరొక్కసారి వెళ్ళి దున్నండి, గట్టులన్నీ కూడా దున్నండి. ఎక్కడైతే గిడ్డంగులు చేశారో ఆ ప్రాంతాల్లో కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా ధాన్యం ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని కూడా శుభ్రం చేస్తే అక్కడ దొరుకుతుంది. దేవాలయాలలో, గోపురాలలో ఆ రోజుల్లో మేము దాచేవాళ్ళం చాలా ఎక్కువ ధాన్యం. గోపురాల్లో సూదులుగా ఉంటుంది కదా, అందులో కూడా ధాన్యపు గింజలు ఉంటాయి, మీరు ప్రయత్నం చేయండి, అక్కడొక్కడ మీకు దొరుకుతుందంటూ అతని యొక్క తెలివితేటలు లేదా జ్ఞానాన్ని ఉపయోగించి అప్పుడు 60 సంవత్సరాల క్రితం, 80 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో, అతనికి ఏం గుర్తుందో అవన్నీ కూడా, రహస్య స్థలాలన్నీ కూడా చెప్పాడంట. ఇతను వెళ్ళి అవన్నీ కూడా తెచ్చుకొని జాగ్రత్తగా ఇతను మాత్రం పంట పండిస్తూ ఉన్నాడు. రాజుగారికి అక్కడక్కడ తెలిసింది ఎలాగ సాధ్యం అని చెప్పి. అప్పుడు ఆయన చెప్పాడట, రాజా మీ మాటను కాదన్నాను, నేను నా తండ్రిని మాత్రం చంపుకోలేదు, భద్రపరిచాను. ఈరోజు లోకమంతా, రాజ్యమంతా నాశనమైపోతున్న సమయంలో నేను సలహా కొరకు, సూచన కొరకు, మార్గము కొరకు, వెలుగు కొరకు, సమాధానం కొరకు నేను మా నాన్నగారిని నేను సంప్రదిస్తే మా నాన్నగారు ఇచ్చిన సలహా ప్రకారం ఇదిగో చూడండి సుమారు 10 బస్తాల ధాన్యం నేను సేవ్ చేయగలిగాను చూడండి అని చూపించాడంట. దానిని మరలా నారు వేసి, దానిని మరలా విత్తనాలుగా మార్చి, దానిని పంటగా పోస్తే ఈ కరువు అయిపోయేసరికి మరలా ధాన్యము చేతికొచ్చింది. ఆ రాజ్యమంతా బ్రతికి బట్టగట్టింది, ఆ కరువును దాటగలిగింది. దేవుని యందు ప్రియులారా, ఒక్క ఓల్డ్ ఫాదర్, ఒక్క గ్రాండ్ ఫాదర్ ఒక రాజ్యాన్ని కాపాడగలిగితే, దేవుని యందు ప్రియులారా, దేవుడు ప్రతి ఇంటిలోనూ ఒక తల్లిని, ఒక తండ్రిని, ఒక తాతగారిని పెడుతున్నాడు అంటే వాళ్ళ అవసరం ఎంతో ఉంది, వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంది, వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది. ఈరోజు నీకు నాకు చూడండి, ఏ ఇంట్లో అయితే కొంచెం ఈ ముద్దులు ఉండరో వాళ్ళ జీవిత విధాలకు తేడంగా ఉంటాయి వాళ్ళ కొంచెం. ఎందుకంటే పాత రోజుల్లో అమ్మమ్మ నానమ్మ ఉంటే కడుపు నొప్పి వస్తే ట్యాబ్లెట్లు వేసుకోరు, సొంటి దగ్గర రాస్తారు కదా, కడుపు దగ్గర ఎక్కడో. తలనొప్పి ఉంటే ట్యాబ్లెట్ వేసుకోరు, చక్కగా ఆముదంతో నూనె రాస్తారు, మర్దనా చేస్తారు. వాళ్ళు చేసేవన్నీ కూడా నాటు వైద్యాలు, రియాక్షన్ లేని, నష్టం లేని, ఆరోగ్యాన్ని పెంచే నాటు వైద్యాలే. ఈ మాత్రలనే వైద్యం కాదు. వాళ్ళ జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది, వాళ్ళ యొక్క అనుభవం మనకు ఉపయోగపడుతుంది, వాళ్ళ దీవెనలు ఫలిస్తాయి.
వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. కనుక వాళ్ళు పనికిరాని వాళ్ళుగా వారిని దయచేసి చూడొద్దు. వారిని ప్రేమించండి, వారిని స్వీకరించండి, వారిని ఆదరించండి, వారి సలహా పొందండి, వారి దీవెనలు పొందండి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఓకేనా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. రెండవ ఉపమానం. ఒక ఇంటిలో లవ్ మ్యారేజ్ జరిగింది. మనోడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, చేసేసాడు, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, 10 సంవత్సరాలు అయిపోయింది పెళ్ళి. పిల్లవాడు 5వ తరగతి 3వ తరగతి చదువుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇలా జరుగుతుండగా ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఏంటి ఆ గొడవలు? ఇంట్లో నుంచి మీ అమ్మ మీ నాన్నన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి అంటుంది కోడలు. అమ్మ, పిల్లవాడు అమ్మ, మీ నాన్నన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి అంటే షార్ట్ చేస్తున్నాను. ఎందుకని ఏమో తెలిసిన విషయాలు ఏంటి, మన ఇంటింటి రామాయణం కదా ఇదంతా, మన ఇంట్లో జరిగేదే ప్రతిదీ కూడా. సో మనవాడు ఈ భార్య పోరు పడలేక తండ్రిని వదిలించుకుందాం అనుకుంటున్నాడు. తండ్రిని వదిలించుకుందాం అనుకుంటున్నాడు. తండ్రిని వదిలించుకుందాం అనుకుని ఏం చేశాడంటే ఒక శవపేటికి కొన్నాడు కార్పెంటర్ దగ్గర. ఈ శవపేటికలో నాన్న పడుకోబెట్టాడట. పడుకొని ఎవరికి తెలియకుండా ఒక కారులో ఒక వ్యాగన్లో తీసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళాడు. కొండ పైకి ఎక్కించి చంపడానికి, చేతులతో చంపడానికి ఇష్టం లేక కొండ మీద తోసేద్దామనేసి, శవపేటికతో సహా. దేవుని యందు ప్రియులారా, సో మనవాడు నాన్న అందులో పెట్టి తాడు కట్టి లాక్కొని కొండెక్కుతా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మొత్తాన్ని చివరికి వెళ్ళిపోయాడు. ఇక నాన్నగారిని తోసేద్దామని చూస్తున్నాడు. అప్పుడు నాన్న అన్నాడు, ఒరే నాన్న, చిన్న సలహా చెప్తాను వింటావా అన్నాడు. చచ్చే ముందు సలహా ఏంటి చెప్పు మళ్ళీ అన్నాడు. ఏం లేదు నాన్న, ఈ బాక్స్ ఎంత? 3,000లే, 3 నుంచి 5,000. డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? నన్ను అలా తోసేయి, ఈ బాక్స్ పెట్టుకుని వెళ్ళి నీ కొడుక్కి, మరి ఆడికి పనికి వస్తుంది కదా, మళ్ళీ ఆడెందుకు డబ్బులు పెట్టుకోనాలా? అంటే నీవు నీ తల్లిదండ్రులకి ఏం చేస్తావో నీ పిల్లలు నీకు అదే చేస్తారు. అందులో ఎటువంటి ఉండదు, ఇంకా తిరుగులేదు. కనుక ఈ డబ్బాను వేస్ట్ చేయకరానా, దయచేసి నన్ను తోస్తే అలా తోసేయి, కానీ డబ్బా మాత్రం జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి నీ కొడుకు ఇచ్చేనా, ఇది పనికొస్తుందని చెప్పి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కథలన్నీ కూడా నేను కల్పించినవి కాదు, లేదా నేను రాసినవి కాదు, నేను చదివినవి కూడా కాదు. నేను చిన్న పిల్లవాడిగా మీలాగా పిల్లల్లాగా ఉన్నప్పుడు, నేను అక్కడ కూర్చున్నప్పుడు ఎవరో గురువులు చెప్పినవే నేను ఇప్పుడు చెప్తున్నాను. అవి అలా నా మనసులో ఉన్నాయి కనుక వాటిని మేము ఇంట్లో చర్చించే వాళ్ళం కనుక, భోంచేస్తున్నప్పుడు ఇంట్లో చర్చించే వాళ్ళం కనుక అవి నా మనసులో పదిలంగా ఉన్నాయి. అదే మీకు చెప్తున్నాను. సో మీ పిల్లలకు మీరు ఏం చేస్తారో, మీ తల్లిదండ్రులకు మీరు ఏం చేస్తారో, మీ పిల్లలు మీకు అదే చేస్తారు. ఫినిష్. మీ తల్లిదండ్రులకి మీరు ఏం చేస్తారో, ఎలా చూస్తారో, ఏమంటారో అదే మీకు మీ పిల్లలు చేసి తీరుతారు, నో డౌట్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక ఆఖరి ఉపమానం. ఒకరోజు ఒక కొడుకు, గ్రోనప్ అడల్ట్, పెద్దవాడే, వాళ్ళ ముసలైనటువంటి వాళ్ళ నాన్నగారిని 70 సంవత్సరాలు, వీళ్ళకి ఆల్జీమ్రా అనేది ఉంటుంది కదా, సమ్ మెమరీ లాస్. అదేంటంటే కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ఒక్కొక్కసారి జ్ఞాపకశక్తి, ఒకసారి జ్ఞాపకశక్తి కోల్పోతుంటుంది, అది సింక్ కోల్పోతుంటుంది. సో ఈ యొక్క జబ్బుతో బాధపడుతూ ఇంటిలో పిచ్చెక్కించేస్తున్నాడు. ఎందుకంటే నీ పేరేంటి, నువ్వెవరో, ఇదే పని మళ్ళీ అడిగితే కోపం వచ్చేస్తుంది కదా, ఎన్నిసార్లు అడుగుతావయ్యా బాబు అని చెప్పి. అలాగా సో ఇతనిని ఇంట్లోంచి చిన్న నష్టపెడతాడని చెప్పి తీసుకొని వచ్చి పార్కులో కూర్చోబెట్టాడు. పార్కులో ఒక చెట్టు కింద మంచి బల్ల ఉందా, బల్ల దగ్గర కూర్చున్నాడు. బల్ల మీద కూర్చుంటే ఆ బల్ల చివరన నాన్నగారు కూర్చున్నారు. ఈ బల్ల చివరన వీడు కోపం ఉందో చిచ్చి అని చెప్పి వీడు కూర్చున్నాడు, పెద్ద ఆయన, వాళ్ళ కొడుకు. పిలిచాడు, నాయనా అని పిలిచాడు. చెప్పు నాన్న అన్నాడు. అక్కడ ఆ చెట్టు దగ్గర ఒక చిన్న కాకి, ఒక పక్షి అక్కడ ఉంది. అది ఏంటి అని అడిగాడు.
అదేంటి అని అడిగాడు. అడిగితే అదా పక్షిలే, కాకి అంటారు దాన్ని అన్నాడు. అయిపోయిందా? ఒక నిమిషం అయిందో లేదో మళ్ళీ పిలిచి అరే బాబు అని పిలిచాడు. చెప్పు నాన్న అన్నాడు. ఇది ఏంటంటావు అని మళ్ళీ అడిగాడు. ఇప్పుడుగా చెప్పాడు. అది పక్షి అని చెప్పానా, కాకి అని చెప్పానా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అన్నాడు. ఓకే, మళ్ళీ ఓకే. మళ్ళీ పిలిచి నాన్న ఇది ఏంటంటా అన్నాడు. వీడు కోపం వచ్చేసింది. పైకి లెగిసాడు, బెంచ్ మీదకి ఎక్కి అరిసి గెంతిది తిడుతూ ఎన్నిసార్లు చెప్పాలి, నీకు బుద్ధి ఉందా, నీకు బుర్ర ఉందా, ఏం చేయమంటావు, అది పక్షి ఎన్నిసార్లు చెప్పాలి చెప్పి తలబా తీసుకుంటున్నాడు అన్నమాట. మనవాడు సరే ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోగానే వీళ్ళ నాన్నగారు ఒక తన పుస్తకాలు పెట్టుకున్న దగ్గరికి వెళ్ళి ఒక డైరీ తీసి దులిపాడు. దుమ్ము దులిపి ఆ డైరీ తీసుకొని వచ్చి ఒక పేజీ ఓపెన్ చేసి ఈ పిల్లవాడికి ఇచ్చి నాన్న చదవా అన్నాడు. అంతే. అందులో తీసేసరికి వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు రాసుకున్న డైరీ, అందులో క్లియర్గా డేట్ ఉంది, వారం ఉంది. ఓకే, ఈ రోజుతో నా కొడుకుకి 3 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇది 3వ పుట్టినరోజు, నా చిన్నారి బిడ్డ, నా అల్లారి ముద్దుల కొడుకు యొక్క 3వ పుట్టినరోజు. నా కొడుకుని నేను పార్క్కి తీసుకుని వెళ్ళాను. సాయంత్రం అక్కడ ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది. నేను నా కొడుకును ఒళ్ళో పెట్టుకొని చక్కగా మాట్లాడుతుంటే ఒక పక్షి వచ్చి నిల్చుంది. నా కొడుకు నాన్న అదేంటి అని అడిగాడు. నేను నాన్న అది పక్షి, కాకి అంటారన్నాను. అలా నా కొడుకు 50 సార్లు అడిగితే 50 సార్లు కూడా నేను ఓపికతో సహనంతో ముద్దు పెట్టుకుంటూ కౌగిలించుకుంటూ విసుగు చెందకుండా అది కాకి, అది పక్షి, అది కాకి, అది పక్షి అని చెబుతూనే వచ్చాను. ముద్దు పెడుతూ హగ్గు చేసి కౌగిలించుకుంటూ అని చెప్పి అందులో డైరీ రాసుకున్నాడు. అది చూపించేసరికి, అది చదివేసరికి ఆ కొడుక్కి కళ్ళంట నీరు ఆగలేదంట. తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎంత సహనం, వాట్ ఏ పేషెన్స్, అవునా కదా, ఎంత సహనం పాటిస్తారు. కానీ పెద్దైన మనం మన తల్లిదండ్రుల పట్ల ఆ సహనాన్ని మనం చూపించలేకపోతున్నాం. వి లూజ్ అవర్ పేషెన్స్, వి లూజ్ అవర్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ కదా. దేవుని యందు ప్రియులమైన సహోదరి సహోదరులారా, తల్లిదండ్రుల పట్ల వృద్ధుల పట్ల సహనాన్ని ప్రదర్శిద్దాం. ఈ రోజున ఈ యొక్క 3 కథలు, వాళ్ళ అనుభవం మనకు చాలా ముఖ్యం. వాళ్ళ జ్ఞానం, వాళ్ళ సలహా మనకు చాలా ముఖ్యం. అది మన ఆపద వేళల్లో, క్లిష్ట సమయాలలో వాళ్ళ మంచి సలహా మన ప్రాణాలు కాపాడుతుంది. నెంబర్ 2, నీవు నీ తల్లిదండ్రులకి ఏం చేస్తావో నీ పిల్లలు నీకు అదే చేస్తారు. నెంబర్ 3, తల్లిదండ్రులు చిన్న ప్రాయములో నీ పట్ల నీకు ఎంతటి సహనాన్ని ప్రదర్శించారో ఇప్పుడు వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల మనము కూడా సహనము, పేషెన్స్ వహించి జీవించాలి. అప్పుడు మనందరి జీవితాలు ఆనందమయమవుతాయి, దైవాశీర్వాదాలు నింపబడతాయి. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.